साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरु महायोगिनी रूपरहित योगीश्वर वीरधन्मय माता की जय। సద్భక్తులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అమ్మగారి యొక్క అవతారోత్సవాలు కార్యక్రమం 2వ దినం జరుపుతున్నాము. అని ఈ యొక్క కార్యక్రమం చాలా ఉన్నతమైనది, కానీ ఈ ఉన్నతమైన ఈ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం తీసుకోవాలన్నా ముందే 3 రోజులు చేసాము, ఇప్పుడు 5 రోజులు చేస్తున్నాము. ఒక్కరోజు కూడా చేయలేదు, ఒక్కరోజు కూడా చేసి ముగించవచ్చు. కానీ భక్తులలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, భక్తులలో ఒక సదుద్దేశాన్ని తీసుకురావాలి, ఏదో సందేహాలు నివృత్తి చేసుకోవాలి, జ్ఞానం అనేదాన్ని పెంపొందింపు చేసుకోవాలి. ఒక భావనకే ఇది ఏర్పాటు చేయడం జరుగుతున్నదని అందరూ తెలుసుకోవాలి. భగవంతుడు అనంతుడు, మనమంతా అల్పులం, ఆయన అనంతుడు, ఆయన సర్వాంతర్యాన్ని సర్వమైన నిండి ఉన్నాడు. ఆ సర్వమైన నిండి ఉన్న భగవంతుడిని తెలుసుకోవడానికి ఇంతైనా మనం ప్రయత్నం చేయాలి. ఏమిటి లేదు. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించి తద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలని కూడా మనకు సందేశం ఇస్తున్నారు. కానీ అందరూ భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, ఏదైనా మళ్ళీ భగవద్గీత సమావేశాలకు పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే కూడా జ్ఞానానికి రావటం లేదు. ఎందుకు రావటం లేదు? మన దగ్గర మన భారతదేశంలో పండితులు తక్కువేం లేదు, సద్గ్రంథాలు తక్కువ లేదు, సమావేశాలు తక్కువ లేదు. అయినా కూడా జ్ఞానానికి రావటం లేదు. ఎందుకంటే జ్ఞానం రావాలంటే గురువుకు మనసు అర్పణ కావాలి. గురువుకి పరిపూర్ణంగా మనసు అర్పణ కావాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. గురువు యొక్క మనం గురువు గొప్పవాడు అంటాము. గురువు చెప్పిన మాటల మీద విశ్వాసం, వారి యొక్క అంతఃకరణలో మనం వారి యొక్క పూర్ణమైన విశ్వాసం ఉంటే జ్ఞానం అనేది వస్తుంది. గురువుని మనం విశ్వాసంలోకి తీసుకోకుండా ఉన్నంత వరకు జ్ఞానం అనేది ఉత్పన్నం కాదన్నమాట. ఎందుకంటే అందరూ ఇక్కడ అందరూ అమ్మగారికి వస్తూనే ఉన్నారు, అందరూ మంత్రోపదేశాలు కూడా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవటం లేదు. ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు. ఇది చెప్తున్నది ఎందుకంటే అందరినీ చూసి అందరి యొక్క భావాల వల్ల అందరితో ఉన్న పరిచయం వల్ల అంటున్న ఈ మాటలు అన్నమాట. ఈరోజు అటువంటి యొక్క జ్ఞానం పొందటానికి చాలా అమ్మగారికి మేము అంటుంటుంది. అంటే అమ్మగారు జ్ఞానంలోకి రావాలంటే చాలా కష్టం నాయన, అది అంత ఈజీ కాదు. ఈ గుళ్ళు గోపురాలన్నీ మీరంతా కట్టించారు కదా, ఇక్కడ ఈ గుళ్ళు గోపురాలను చూసి జ్ఞానం ఎట్లా వస్తుంది అని అమ్మగారికి మేము అడుగుతుండేవాళ్ళం. లేదు ఆయన గుళ్ళు గోపురాలు కట్టించింది వేరే దాని విషయం, కానీ భక్తుల్లో ఆ భావన రావడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసమే కొంత ప్రాణం ఈ గుళ్ళు గోపురాల చుట్టూ తెలిసి తర్వాత వాళ్ళు గురువుని తెలుసుకునే రోజు వస్తుంది, అప్పుడు జ్ఞానం వస్తుంది. అంటే మనము గురువుని తెలుసుకోవటం లేదన్నమాట.
అంటే ఏం చేస్తున్నాడు భగవంతుడు? గురువు తనని తెలియనీయకుండా, గురువులు అంటే అందరూ కాదు, ఎవరైతే మోక్షాన్ని ఇవ్వగలిగిన గురువు ఉంటారో, దత్తాత్రేయ స్వామి తన తాను తెలియనీయకుండానే చేశాడు. అందరూ తెలుసు, తన తాను తెలియనీయకుండానే చేసేదన్నమాట మాయ. ఆ మాయని తెలుసుకొని బుద్ధిమంతే ఆయనకి అర్థమయ్యి వాళ్ళు జ్ఞానాన్ని పొందేరు, ధన్యులయ్యారు అనమాట. అటనే అమ్మను కూడా ఎవరు తెలుసుకోలేదు, అందరూ సమీపంలో మాట్లాడారు. ఇంత అనేసి ఒక 2 ఫీట్ల వ్యవధిలో కూడా కూర్చొని మాట్లాడారు, కానీ ఆ జ్ఞానాన్ని అందుకోలేదు. ఇది నేను ఇట్లా చెప్తున్నానంటే ఈ యొక్క అనుభవం చూసి ఇంత సమీపం మాట్లాడారు, గంటలు మాట్లాడారు. వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం అనేది శ్రేష్టం, అది ఉన్నతం. ఆ జ్ఞానాన్ని పొందితే వాడు ఏ విధంగా ఉంటే నిత్య సంతృష్టుడై ఉంటాడు, నిత్యము ఆనందభరితం ఉంటాడు, సుఖ దుఃఖాలకి దూరంగా ఉంటాడు. సుఖ దుఃఖాలు అనేవి అతనికి తెలియదు అన్నమాట. అటువంటి యొక్క స్థితిని పొందటం అనేది చాలా ఉంటుంది. దానికే మనం ఏం చేయాలంటే ఎంతోమంది బ్రహ్మంగారిని సిద్ధయ్య ఆరాధించాడు, ధన్యత పొందాడు. ఈ జగత్తులో ఆయన గొప్పతనం గురువు ఎంతగా ఇచ్చాడంటే, ఆయన యొక్క సమాధి, ఆయన సిద్ధయ్య గారి యొక్క సమాధి గాలిలో పైకి వేసి పక్కన జరిగినప్పుడు ఓంకార. ఆ విధంగా ఎవరి సమాధులు చరిత్రలో జరగలేదన్నమాట. అతను ఎవరు? గురువు యొక్క కృప, గురువు యొక్క అనుగ్రహం. అందుకనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే మనము ఈ లోకంలో పొందలేంది. అమ్మ అంటుంటే ఆయన గురువు చాలా పరీక్షలు పెడతాడు. గురువు చాలా మంది అనుకుంటాడు, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చింది, నాకు అమ్మని నేను నమ్ముకున్నా, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, అమ్మ నమ్ముకున్నా, నాకు వస్తాయి, ఎందుకు ఇట్లని అనుకుంటాను. కానీ అదంతా కూడా భగవంతుడు ఎప్పుడు కూడా కష్టపెట్టాడు, సుఖ పెట్టాడు, 2 చేయడానికి. ఆయన నిమిత్తమై ఉంటాడు, నిరాకరుడై ఉంటాడు, నిర్లిప్తితో ఉంటాడు భగవంతుడు. అదంతా మన యొక్క కర్మఫలమై మనం తెలుసుకోవాలి. నేనైనా అందువల్ల భగవంతుడిని మనం మనస వాచ కర్మణ ఆరాధించేదానికి సదా ప్రయత్నం చేయాలి. అది చాలామంది అంటారు, ఇక్కడ గుడి కట్టారు, అమ్మ ఎందుకు కట్టించారు అని అంటారు. అమ్మ గుళ్ళు కట్టించే ఉద్దేశం నీకెవరికి తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు. దానికి ఒక కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. దాన్ని కట్టించారు అంటే దత్తాత్రేయ స్వామి ఏ విధంగా అయితే రకరకాలైన మాయలు సృష్టించి వాళ్ళ భక్తిని పరీక్షించి అందులో పాల్గొన్న వాడిని తీసుకుంటుండే దగ్గరికి అందులో ఫెయిల్ అయిన వాళ్ళని దూరం పెట్టేస్తుంది. అట్లనే అమ్మగారు కూడా తను నమ్ముకున్న వాళ్ళని, గురు స్వరూపాన్ని నమ్ముకున్న వాళ్ళని ఆ జ్ఞానం ఇచ్చారు. అయితే ఆ జ్ఞానం ఇచ్చేది కానీ వాళ్ళు కూడా పూర్ణత పొందలేదన్నమాట. ఎందుకు పొందలేదంటే ఆ గురువుకి వాళ్ళ పూర్తిగా మనస్సుని అర్పణ చేయలేదు. అమ్మ ఏమన్నారు, నాయన గురువు అనేక విధాల పరీక్ష చేసేది కూడా మనకు తెలియదు, కానీ గురువు పరీక్షలన్నీ తట్టుకొని నిలబడితే అప్పుడు గురువు ఇక ఎత్తుకుంటాడు ఆ యొక్క ఆత్మని, మళ్ళీ కింద వేయలేదు. ఆయన ఎత్తుకునే వరకు మాత్రం కష్టపడాలి అంటారు. ఆయన ఎత్తుకునే వరకు గురువు ఆయన భారాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా శిష్యుడు మర్చిపోయినా కూడా గురువు కిందకి అయ్యాడు. ఆ విధంగా ఉంటుంది ఆయన గురువు యొక్క ప్రేమ. అందువల్ల మూడునికి మూర్తి పూజ, జ్ఞానికి ఆత్మ పూజ అన్నారు. జ్ఞాని ఏం చేస్తాడు? సదా మనం చేస్తాడు. ఇదైనా మా నాయనుడు
గుట్ట ప్రదక్షిణ తిరిగి వస్తాను ఆయన. ఏం తిరుగుతావు అని నేను గుట్ట ప్రదక్షిణ తిరుగు. అయితే గుట్ట ఏడుండి తిరగరాలా? ఏడుండి గుట్ట తిరగరాలా? గుట్ట చుట్టూ ప్రదక్షిణ, గుట్ట చుట్టూ తిరిగితేనే నీ శరీరంతో తిరిగితేనే తిరిగినట్ట. మరి సుబ్రహ్మణ్య స్వామి అన్ని క్షేత్రాలు తిరిగి కూడా ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. దగ్గరే ఉన్న గణపతి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అందువల్ల అన్నిటికీ కారణం మనసులో నువ్వు ఇక్కడ నుండి గుట్ట చుట్టూ తిరుగు, అది అంతకన్నా ఘనమవుతుందనా. ఇదన్నీ మనమంతా కూడా జ్ఞానం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుందంటే కష్టాలు దూరం అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం మనసుతోటి భగవంతుని ఆరాధిస్తున్నామో అప్పుడు ఏమవుతాయి, మన కష్టాలు దూరం అవుతాయి. ఇందాక అమ్మ అంటుండే నాకు కష్టాలు వచ్చింది, చాలా వచ్చింది, ఇంకా బాగా అంటే మనసుతో అర్చించాలి భగవంతుడు. మనసుతో అర్చించినప్పుడు ఏమవుతుంది, గురువు అనుకోండి, గురువు వేరు కాడు, తర్వాత భగవంతుడు వేరు. ఇందాక మా పూజారికి ఇప్పుడు ఒక తిక్క పెట్టండి. అయితే ఏం చెప్పంటే అమ్మోళ్ళు నేను ఇంతకు శ్రీ వీరధర్మజ పరబ్రహ్మణే నమః అని అమ్మనే గురువు కాబట్టి అమ్మనే గురువుగా మీరు చేయాలి ఆయన నేను చెప్తుంటుంది. వాళ్ళు శివాయ నమ గురువే అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఈ మధ్య అంటే ఇది ఎక్కడ కొత్త వచ్చింది అంటే ఒక ఆయన నాకు చెప్తాడు, అమ్మ శివాయ గురువే అనమన్నారు అని ఒక ఆయన ఫోన్లో చెప్పారు పూజ. అంటే నేనన్నా అమ్మ మనల్ని పరీక్ష చేయడానికి అట్లా చేస్తాను ఆయన. అమ్మ కన్నా అమ్మనే పరబ్రహ్మమూర్తి కాబట్టి ఆయననే గురువుగా మనం చేయాలా, అది తప్పు అని మన వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నాను అనమాట. అమ్మ అట్లా చేస్తారనమాట. అదిగో అక్కడ ఉన్నాడు గురువు, అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు అమ్మగారు అంతా చేసే తాయని. ఎవరన్నా ఆ కాలంలో బాగాలేకుండా వస్తే అమ్మగారు తన మీద వేసుకోరనమాట ఏది కూడా. అదేదో నీ భక్తి అమ్మదాయ అంటారు, అమ్మ మీద పెట్టేస్తారు. నేనేదా అమ్మ మీ వల్ల ఈ విధంగా ఏది నీ భగవద్భక్తి ఆ విధంగా చేసింది అంటారు, తన మీద వేసుకోరనమాట. అంటే ఆ విధంగా ఉండటం అనేది మహా గొప్ప. అందుకని ఏ దేవాది దేవుతులు కూడా అమ్మకు సాటి రాదు, ఏ దేవతలు కూడా సాటి రాదనమాట. ఎందుకంటే ఆయన యొక్క ఆదరణ ఆచరణ ఆ విధంగా నడటం అందరికీ కూడా కష్టం అన్నమాట. అట నేను ఒకసారి జయశ్రీ మాతమ్మకి ఫోన్ చేయాలి కార్యక్రమం. అయితే జయశ్రీ మాతమ్మ మేమంతా అదే అనుకుంటాము, మన గురువు చాలా దయాస్వరూపుడు కాబట్టి మనం ఉన్నామమ్మా, మన అంత దయ మన గురువు అందరి గురువులు లెక్క మన గురువు పరీక్ష చేసి మనం ఎవరు తట్టుకునేటోళ్ళం కాదు, ఎవరు కూడా అప్పుడు వెళ్ళిపోతుంటుంది. మన గురువు దయాళుడై ఉన్నాడని ఇద్దరు చర్చ చేసుకుంటూ ఉన్నారట. అమ్మగారు అంతటి తెలియదు. అక్కడికి ఏమంటారు అమ్మోళ్ళు అంటే, నేను గురువును కాదు, ఎవరు నాకు శిష్యులు లేదు. నేనంట ఇంకేంటే నేనేమో గురువును కాదు, నేనేమో నాకెవరు కూడా శిష్యులు లేరు అంటారు అనమాట. నేనంట అదంతా అమ్మోళ్ళు ఎంత మనల్ని సూక్ష్మంగా పరీక్ష చేస్తారో. సర్వం తానే నమ్ముకున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కాపాడుతానే ఉంటాడు గురువు. అదే ఆయన. అందుకని ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పారు, మరి వాళ్ళందరూ అమ్మ ఎందుకు దర్శనం ఇస్తున్నారు, వాళ్ళ అమ్మలు ఎంత ఇస్తున్నారంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సర్వాంతర్యాన్ని నిండి ఉన్నాడు కదా గురువు, సర్వాంతర్యాన్ని నిండి ఉన్నాడే నిండి ఉండేది ఆయన ఏ విధంగా సాధ్యమైంది. ఆయన ఆ యొక్క అంతఃకరణ, ఆ యొక్క మనో అంతఃకరణ ఆత్మీయంగా నిలిపేసి ఆ పరపరమ స్థితిని పొందాడు. అందుకనే మనం కూడా సాకార నిరాకార గోత్రపట్టి సాకారము నిరాకారం రెండు కలిసే ఉన్నాయి. కానీ ఆ సాకార స్థితి నుంచి చిన్నగా ఏమవ్వాలి, నిరాకార స్థితికి రావాలి. అప్పుడు ఏమవుతాం, భగవంతుని మనము అంతటి కూడా ఎప్పుడు కూడా మనం అమ్మని దర్శనం చేసుకోగలం భగవంతుడు. అవునా? మనము ఇప్పుడే సాధన చేయాలి దాని గురించి అంటున్నా నేను.
చేస్తేనే ఎప్పుడైతే నిరాకార స్థితిలోకి మనం ఆరాధిస్తామో అప్పుడు దుఃఖం అనేది లేదు, అప్పుడు సుఖం అనేది లేదు, అప్పుడు మరణ భయం లేదని తెలుసుకోవాలి. మరణ భయం కూడా ఉండదన్నమాట. అది భగవంతుని యొక్క స్థితి. అమ్మోళ్ళు అంటుండే, ఒకరోజు నేను గుళ్ళో ఉంటుంది, గుళ్ళో అప్పుడు ఫస్ట్ సింహాసనం మేము పూజ చేస్తుంటాం కదా, ఆ గుళ్ళో ఉంటే అమ్మ బయటకు వచ్చారు, మాకు చెట్లు వచ్చి ఓ శివాయ నిలిచారు. ఇంకా ఏం చేస్తావు అక్కడ ఆశ, ఇంకా అక్కడే శిల్పాలను గడుపుకుంటా ఉంటావా? గురువుని ఆరాధించు. ఇంకా నచ్చిపెట్టి పిల్లలు తప్ప చెప్పు, నీవు గురువుని ఆరాధించాలి అంటే అది ఒకటి. అది నిరాకార స్థితి అనేది నిజమని కదా అమ్మగారు చెప్పింది. ఒకరికి అమ్మగారు చెప్తే మనం అంతా కూడా ఆరాధించాలి. మనం అందరికి కూడా అది వర్తిస్తుంది. ఒకరికి నాకొక్కరికే చెప్పారు అనేది కాదు, సమస్తమైన జగత్తుని గురువు ఆదేశిస్తున్నాడు. నిరాకార స్థితిలో భగవంతుని మనం అర్చించే మార్గమే జపము ధ్యానము. జపము ధ్యానము అనేది అవి రెండేనమాట. అవి రెండే. ఎక్కడ పోతే ఏమున్నాయి మనం అన్నరాదు. కానీ అమ్మోడు చెప్పిరారు ఒక కథ, అది చెప్తే మీకు అందరికీ చాలా కొంచెం కష్టం అవుతుంది, కానీ నేను దాన్ని కొద్దిగా మార్చి చెప్తాను. చెప్తే ఏమనుకుంటారు అందరూ? ఏమనుకుంటారు నాయన? అమ్మాయి చెప్పారా? ఒక ఆయన వచ్చి అడిగారు కూడా, అయితే చెప్పాడమ్మా శ్రీశైలంలో అప్పటి నుంచి నాకు కోపం వచ్చింది శివయ్య మీద అన్నాడమ్మ. ఆటనా అన్నారన్నమాట. అంటే అమ్మగారు చెప్పింది కదా నేను చెప్పింది అని అంటే వినేదానికి అది ఏమో అనిపిస్తుంది, కానీ అనిపిస్తుంది మనకి, కానీ దానిలో ఉన్న సూక్ష్మాన్ని అమ్మ చెప్పారు. దాని నుంచి జ్ఞానంలోకి రావాలి. అది ఒకసారి ఏమైందంట చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటండి. అమ్మగారు చెప్పిందే చెప్తాను, నేనే కొట్టింది ఎప్పుడు ఎన్నడూ చెప్తాను, అది రాదు కూడా నాకు. అయితే శాంతం ఉంటుంది కదా, శాంతాలు పోయి ఏం చేసినంటే అందరూ సరుకులు కొంటూ ఉంటారు. కొంటూ ఉంటే ఒక ఆయనకి సంతా పోయే లోపల ఆ ద్వారం కాడిపోయాక సన్నాసి పోవాలని చెప్పి ఆయనకు వచ్చింది. అంత అట్టేటు పోవాలి అని వచ్చింది. అయితే అట్లా కొంచెం దూరం ఒక చాట పోయి ఆయన కార్యక్రమం పూర్తి చేసుకొని అది ఎవరు కనపడితే అసహ్యంగా ఉంటుందని చెప్పి ఏం చేశారంట, దాని మీద కుంకుమ పసుపు నింపేశారంట. కుంకుమ పసుపు నింపేశారు. సత్తగా మీరు బట్టి మాటలు కాదు మనం. అయితే కుంకుమ పసుపు నింపేసి పువ్వులు అయినా పెట్టేసి, టెంకాయ కట్టు పెట్టి, గుమ్మడికాయ కట్టు పెట్టి 2 పైసలు 4 పైసలు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయినాక పోయి సంతలు అన్ని వస్తువులు కొనుక్కొని వచ్చే లోపల ఇక్కడికి వచ్చే లోపల ఎట్టుందంటే ఇంకా అదంతా పువ్వులు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, పైసలు అన్నింటితో నిండిపోయిందంట. నిండిపోయిందంట. అప్పుడు ఆయనకి నవ్వుతుందంట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ జనులంతా కూడా ఈ సాకార పూజకే అంత విలువ ఇస్తున్నారు. అసలైన తన యొక్క ఆత్మతత్వాన్ని, తనలో ఉన్న భగవంతుని, తనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు ఆయన అని అమ్మలు మనకి అంత సూక్ష్మంతో ఒకటి చెప్తున్నారు అన్నమాట. అవును, మనం తెలుసుకోవాలి సాకారం. అది మా ఇంటర్నెట్ షాప్లో కోపం వచ్చిందంట. కోపం వచ్చి అమ్మ ముందు అంటే ఎందుకు కోపం నీకు శివయ్య మీద అని అమ్మ అడిగినారు. ఏం లేదమ్మా, శ్రీశైలం యొక్క కథ చెప్పినాడు, అంత చెప్పినారంటే అంటే దాంట్లో ఏమి లేదు. అది ఆ శిల్పాన్ని మనం ఆలోచన చేయాలి. మనకు భగవంతుడు ఇప్పుడు మనం గురుస్థానాల్లో ఉన్నాం. మనమంటే శ్రేష్టమైన వాళ్ళం అందరికన్నా. నిజంగా మనమంతా శ్రేష్టమైన పూర్ణ నది తీరాన ఉన్నాం. మనం పూర్ణ నది తీరాన ఉన్నాం, మురికిలో లేవన్నమాట. మనమంతా కూడా పూర్ణ నది తీరాన ఉండి పూర్ణ నదిలో ఉన్న నీళ్ళునే మనం తాగాలి, కానీ మురికి గుంటల్లో నీళ్లు తాగాలి. అంటే
వేరే దగ్గర పోతారు, అది పోతారు, ఈ దేవుడు ఆ దేవుడు అంటారు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పోతే శిల్పాలే ఉన్నాయి. ఆ శిల్పాలు ఎవరు చెక్కినారు? ఒక మానవుడే కదా. ఒక మానవుడే చెక్కి తిరుపతిలో వెంకటరమణుడే కానీ, శ్రీశైలంలో మల్లికార్జునుడే కానీ, కాశీలో విశ్వేశ్వరుడే కానీ, ఎవరైనా సరే ఏ దేవుళ్ళైనా శిల్పాలు దేవతామూర్తులు చెక్కిన వాళ్ళు ఎవరు? ఎవరో అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో ఒక రాయిని చెక్కి ఒక శివలింగం అనేవాడిని, ఒక స్వామి అనో, లేకపోతే విష్ణువు అనో, ఈశ్వరుడనో, లేకపోతే ఇంకే దేవుడనో, సుబ్రహ్మణ్య స్వామినో, రకరకాల దేవుళ్ళ సృష్టి తీసుకొని ఆ శిల్పాలన్నీ పెట్టిన వాడు మానవుడే కదా. అయితే నీ శిల్పాన్ని నీ లెక్కనే ఉన్నాడు ఆ దేవుడు. వెంకటరమణ కూడా అదే చేతులు ఉన్నాయి, అదే కళ్ళు ఉన్నాయి, అదే ఉన్నాయి, అంతా ఉన్నాయి. మరి నిన్నెవరు చెక్కారు? నిన్నెవరు చెక్కారు? తల్లిదండ్రులు కూడా చెక్కలేదు. చెక్కారా? చెక్కలేదు. మరి నీలో దేవుడు లేడా? ఆ మనిషి చెక్కిన శిల్పంలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతావు, నీలో దేవుడు లేడా అంటారు. నీలో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ అమ్మ ఏమంటారు? అమ్మ చెప్తారు కదా, చదువు శాస్త్రము లేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును, తనలో దేవుడు దండిగా తెలియదు మానవ పశువులు. మరి మన కృష్ణ భగవానుడు ఎంత చెప్పి ఏం చెప్పాడు? దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన అని చెప్పాడు. మరి ఈ యొక్క మన హిందువులు ఈ ఆరాధనకి ఎందుకు రాదు? ఎక్కడ గుళ్ళు చాలవో, ఎక్కడ దర్గాలు చాలవో, ఎక్కడ చర్చలు చాలవో, ఎక్కడ అన్నీ చాలవు హిందువులు. ఏది మిగిలేదు. అవన్నీ కాక అక్కడెక్కడ అడవిలో అయ్యప్ప స్వామిని ఒక దేవుడిని పెట్టారు, అక్కడ కూడా ఇక్కడ నిండిపోయినారు అనమాట. కానీ అంత పోతున్నారు. మనం నిజం ఎప్పుడు తెలుసుకుంటాం? గురువుని నమ్మితే తెలుసుకుంటాం, గురువుని ఆరాధిస్తే తెలుసుకుంటాం. గురు దర్శనం వల్ల మనం పొందలేనిది ఏదన్నా కదా. అందుకనే మనమంతా నిత్యం ఏం చేయాలి అంటే నిత్యం జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు మనసుని అమ్మగారి పాదాల మనం నిలుపుకోవాలి. అది నిలిపి అలాంటి సాధన మనం చేస్తే ఏమవుతుంది? మన మనసులో భగవంతుని యొక్క ఆ భగవంతుని యొక్క అనుభూతి, ఆ భగవంతుని యొక్క ఆనందం అదంతా కూడా మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? నిత్యము జపం చేయాలి. జపం చేసుకొని టైం దొరికినప్పుడల్లా మనం ధ్యానం చేసుకోవాలంటారు అమ్మ. ధ్యానం చేసుకోవాలి. ఆ నాసికాగ్రహణ దృష్టి పెట్టుకొని తదేకంగా గురుపాదాలను చూసుకుంటూ మనం ఏం చేయాలి అంటే ఆ విధంగా మనం చేయగలిగితే నీకు ఆ నిత్య ఆనందం వస్తుంది. సుఖ దుఃఖాల నుంచి దూరం అవుతావు. మనం ఒక నెల ప్రయత్నం చేయండి. ఇది ఇంతటితో కాదు, ఇది ఒక అగ్ని లెక్క వ్యాప్తి చెందాలి. అమ్మగారి యొక్క తత్వం వ్యాప్తి చెందాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. భగవంతుడు మనము పిలిస్తే పలుకుతాడు, మన చేతులకు అందుతాడు, మన చుట్టే ఉంటాడు. సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ గురువు మన యొక్క చుట్టే ఉంటాడనేది తెలుసుకొని మనమంతా కూడా జపము తపం అనేవే అవే దేవుళ్ళు. నిజమైన దేవుళ్ళు ఎవరు? జపము ధ్యానం, ఈ రెండే నిజమైన దేవుళ్ళు. ఆ దేవుళ్ళను మనం పట్టుకుంటే మన జన్మ తరిస్తుంది, కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ భగవంతుడిని మనం ఎటు చూస్తే కూడా ప్రహ్లాదుడి లెక్క మనము ప్రహ్లాదుడి చుట్టూ భగవంతుని దర్శనం చేసుకుంటామంటే అంట. ఏడిరా నారాయణ అంటే ఇదిగో చూడు ఇక్కడే ఉన్నాడు, ఈ స్తంభాలు ఉన్నాడు చూడంటే అందులోనే దర్శనం వచ్చింది ప్రహ్లాదుని యొక్క భక్తి. అందుకనే భక్తి అనేది ఒక శక్తి. అది చెప్తాడు కదా రాముడితో. ఏమంటాడు ఆంజనేయుడు? యుద్ధం చేస్తే చెయ్యి నువ్వే ఈ బాణం, నేనేం చేయను. ఎట్ట చేయమంటే అందులో ఉన్న ఆత్మరాముడు
ఎంత గర్వమై ఉన్నాడో నిరూపించాడు. అంటే ఆ భక్తి అనేది అంత శక్తి ఉన్నది. దాన్ని మనం దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకొని మనం ఏం చేయాలి? మనమే కానీ మన కుటుంబీకులు కానీ మనందరికీ జపం చేయాలి, అమ్మను ధ్యానం చేసుకోవాలి, ఈ రెండు చేసే బయటకు వెళ్ళాలి అని మనం అటువంటి యొక్క ఆచరణ కల్పించాలి. దాని బడి సత్యముండు, ఇటు పరిస్థితిలో అబద్ధము ఆడవద్దు, ధర్మంకుండు, ఎవరికి అన్యాయం చేయవద్దు, హింస చేయవద్దు, అహింస మార్గం నడుము అని మన పిల్లలకి కూడా మన పెద్దలకి అటువంటి యొక్క సంస్కారాన్ని ఇస్తే ఏమవుతుంది? అదే నిజమైన ఆస్తి. మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అదే. అది మా పక్కన అంటుంటే ఊకటి వీళ్ళంతా అమ్మ భక్తిలో ఉండాలి నాయన, ఎప్పుడన్నా వీళ్ళు అమ్మ భక్తిలో ఉండాలి నాయన, ఎప్పుడు అక్క వందలు అదే ఇది అంటారు, అదే ఏడుస్తారు. అంటే అమ్మ అనుగ్రహంతో వస్తారు, వాళ్ళు ఉంటారా, వాళ్ళు అదే మార్గాలకు వస్తారా అని నేను చెప్తుంటాను అనమాట. అట్లా తపన చెందాలి. ఏదో వాళ్ళ పిల్లల కన్నా అయిపోయింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైసలు ఇచ్చి అన్నీ చేసినాం అనేది కాదు. వాళ్ళకి సంస్కారం కూడా ఇవ్వాలి. తల్లిదండ్రులు సంస్కారం ఇస్తేనే, చిన్నప్పటి నుంచి సంస్కారం ఇస్తేనే సంస్కారంలో పెరుగుతారు. చిన్నప్పటి నుంచి మనం ఇష్టం వచ్చినట్టు పైసలు ఇచ్చి పోరా కొనుక్కోపోరా 5 అంటే వారు అన్నీ కొనుక్కుంటాడు. ఆకే గుట్కాలు, సారాయి సీసాలు అన్నిటికి కూడా బ్రాండెడ్ సీసాలు అన్నింటికి కూడా లోన్ అయిపోయి తర్వాత వాడి ఇట్ట సంస్కారం అనేది మనం ఇవ్వాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేనేమైనా తప్పు చెప్తే ఇప్పుడు క్షమించండి. అందరూ కూడా ఒక సాకార నిరాకార గోత్ర పట్టిష అంటే మనము సాకారం నుంచి నిరాకార స్థితిలోకి రావాలి. నిత్యము జపము ధ్యానం చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా జపం ధ్యానం తీసుకోవాలి. అంటే ఒక టైం కావాలి. జపం చేసుకుంటానికి ఏ పని? ఇప్పుడు మా నర్సరీ సేటు ఉన్నాడు, దుకాణాలు కూర్చున్నప్పుడు కూడా అమ్మని జపం చేసుకోవాలి. అంతే కదా, కష్టంగా ఉంటుంది. అందులో వ్యాపారం చేసుకుంటానే సరుకులు తూకం ఇస్తానే కూడా జపం చేసుకోవచ్చు కదా, ఏమైనా కష్టం అవుతుంది. ఇదే అమ్మగారు చెప్పే యొక్క ఈజీ మార్గం ఉంటుంది. కావున ఎంత మనం జపం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? మన తను పవిత్రమవుతుంది, మన శరీరం పవిత్రమైన ఆత్మ పవిత్రమవుతుంది. అప్పుడు ఆత్మ పవిత్రమై మన యొక్క శ్వాస నుంచి సువాసనలు పెడుతుంది. మనము ధ్యానం చేసుకుంటామంటే మనలోనే ఉన్న ఆ గుడిలో ఉన్న శివుడు, ఆ శ్రీశైలంలో ఉన్న శివుడు, ఆ కాశీలో ఉన్న శివుడు మనలోనే దర్శనమిస్తాడు. ఆ శివుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవాలా. ఆయన దర్శనం పొందాలంటే మన మనసుని మనం అర్పణ చేయాలి. ఆయన మీద అర్పణ చేయాలి, గురువు మీద. అంటే గురువు అన్నీ చూపిస్తాడు మనం. అప్పుడు ఓహో అని మనం ఎప్పుడైతే ఆ ఆత్మ దర్శనాన్ని, ఆ భగవంతుని దర్శనాన్ని, మనం ఆ శివలింగ దర్శనాన్ని మనం ఎప్పుడు పొందగలము, అప్పుడు మనకేమవుతుందంటే ఆత్మజ్ఞానం వస్తుంది. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోగలరా? అరే నాలో అమ్మన్నారా, ఆ విధంగా మనం నడవాలనైనా అమ్మగారు మనమంతా ఉద్ధారం చేయడానికి అమ్మగారు వచ్చారు. కాబట్టి ఇదే విషయం అది అమ్మగారితో కూడా చర్చ జరుగుతుంది. అందరినీ ఇదే అనుకుంటా, అమ్మకు బాబు ఇదే వస్తుంది. అందరికి చెప్తూ పోతే అదే వస్తుంది, చెప్తూ పో అని అంటుంటారు. చెప్తూ పో, మీరేమంతా గుళ్ళు కట్టేసినారు అంటే ఎవరు ఆ గుడి అంటారు, ఈ గుడి అంటారు, అదే కూర్చొని ధ్యానం చేయమంటే ఎవరు చేస్తారు? మనం ఎవరు చేయలేదు. చెప్తూ పోతే వాళ్ళే చేస్తారు. చెప్తూ పోను, మేము గుళ్ళు కట్టేసింది వేరే. జపము ధ్యానం యొక్క ప్రాముఖ్యత మీరంతా చాటి చెప్పాలి మీరందరూ లోకానికి. అప్పుడే మీరు ఆచరణ చేస్తూ సమాజాన్ని ఆచరణ చేస్తూ మన యొక్క అమ్మ యొక్క భక్తుల మీద ఆధారపడి ఉన్నది ఈ జగత్తును ఉద్ధరించేది. ఇంకా వస్తారు, కోట్ల మంది తయారవుతారు. అందరూ కూడా జగత్తులో ధర్మాన్ని నిలుపుతారు. ఆ గురుదేవుడు అన్నీ చేయించుకుంటారు మనతోటి. కావున మనమంతా కూడా గురువు యందు భక్తి విశ్వాసాలతో, ఐక్యంతో, ప్రేమతో అందరం కూడా
అందరూ కూడా నడవాలని మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తాం. ఓం సద్గురు మహాయోగి రూపరహిత సాయోగీశ్వర వీరధర్మజ మాతా కీ జయ.